నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలుగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధి అజెండా, రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికను వివరించిన సీఎం. క్రిమినల్ ఆలోచనలతో ఉన్న జగన్ పరామర్శలు చేస్తున్నారో ప్రదర్శనలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర అనుభవజ్ఞుల సలహాలు, ఉద్యోగుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలందిస్తారని వెల్లడి. నిజామాబాద్ జిల్లా బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్. ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శమని వ్యాఖ్య. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. గత 5 ఏళ్ల పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. బాత్రూంలు శుభ్రపరిచే రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యితో లడ్డూలు చేయించారని, దీనిపై సీబీఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. తాము ఇప్పుడు ఆ తప్పును సరిదిద్ది నాణ్యమైన లడ్డూ ప్రసాదాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఒకవైపు ప్రతిపక్ష రాజకీయ శైలిపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను, ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికలను ఆయన వివరించారు. మీ భూమి మీ హక్కు కలుగుట్ల గ్రామానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే. రాబోయే రోజుల్లో ఎవరి వల్ల ఇబ్బందులు లేకుండా మీ భూమికి భద్రత ఇచ్చిన ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. ప్లీజ్ తమ్ముళ్ళలో కూర్చోండి, ఎవరు లేరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కూర్చోండి, 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. ఎవరైనా సరే అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకొని వస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మీరు గమ్మన కూర్చోండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా. మీకు ఒక భరోసా ఇవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి. మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన, నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు. నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను. ఒకటి మీ భూమి, మళ్ళీ నేను విషయాలు చెప్తాను. దానికి కావలసిన నీరు ఇవ్వడం, అదేవిధంగా సాగు కూడా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని, సాగునీటి సంఘాల మీటింగులు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి.
అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి. పరామర్శల పేరిట రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి రావడం తప్పు కాదని, మూర్ఖపు క్రిమినల్ ఆలోచనలతో ఉన్న జగన్ పరామర్శలు చేస్తున్నారో ప్రదర్శనలు చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. వారానికి ఒకసారి బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చి విధ్వంసం చేసి వెళ్లాలనేదే ఆయన ఆలోచనగా ఉందని ఆరోపించారు. రోడ్డు మీద బయటకు వచ్చేటంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి గాని, ప్రజా ఉపయోగపడే పరిస్థితి గాని ఒక్కటి కూడా కనిపించదు. వచ్చి కూడా ఆఫ్ కోర్స్ వాళ్ళ కార్యకర్తల లంబడి రాంబాబు నాయకుడిని ఆటోమేటిక్ గా పొగుడుతాడు అనుకోండి, అది వేరే విషయం. అది ఆయన ప్రెస్ మీట్ కి ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పర్మిషన్ పెట్టండి. మీకు ఒకటే అడుగు చెప్తున్నా, ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరు ఎక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని? కానీ ఎక్కడైనా మేము అబ్స్ట్రక్ట్ చేశామా? వాళ్ళొచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధులను ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే తిరిగి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సొంత మీడియాల్లో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకు వచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి, పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు తెలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తాం. 6 గంటలు 7 గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మీరు చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నా. అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్నది ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ వెళ్ళారు. మీరు పర్మిషన్ పెట్టండి, పర్మిషన్ పెట్టుకోండి అంటే కనుక, పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్, ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి దానికి పర్మిషన్ పెట్టరంట. ఎంతమంది వస్తారో చెప్పరంట. కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి 6 గంటలు 7 గంటలు ప్రదర్శనలు చేస్తారంట. దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పరిస్థితులు ఉంటే గనక రేపు పొద్దున్న ఏదైనా అంబులెన్స్ వెళ్తుంది, అందులోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు ఉంటాడు. రేపు పొద్దున్న చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో ఉంటారు. రేపు పొద్దున్న ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ టైం అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు. హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్ లో. అటువంటిది ఈ రోజు వీళ్ళు ఇంతమంది అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మోకలు నేసుకొని కాన్వాయ్ కావాలని స్లోగా తీసుకెళ్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజలను అడుగుతున్నాను. నేనేమంటానంటే, దయచేసి ఏ రోజు కూడా కడుపు మండిందండి కార్యకర్తకి. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. కార్యకర్తకి నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడింది కాదు ఆయన. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయనకి నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి కళల్లోంచి అని అనుకున్నాడు అనుకోండి, ఈయన బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు తిట్టు వెళ్ళిపోయేవాడు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారే గానీ ఆ పెద్ద మనిషి ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి, లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఒక పిన్నిని కొడుకుని అంటే ఏదో ఫ్యామిలీ రిలేషన్స్ లో వాడు ఏకంగా గాంజా మత్తులోనో లేకపోతే సారా మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో వాడు చంపి అది తల పట్టుకొని రప్పమని స్టేషన్కి వెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడంటే ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్ ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలు వస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్ గా మీరు నమ్మరు, జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్ళి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం. కంట్రోల్ చేస్తున్నాం, కంపల్సరీగా కంట్రోల్ చేస్తాం. ఇటువంటి వ్యక్తులు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈ రోజు మేమందరం కూడా ఎన్డీఏ కూటమి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈ రోజు ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, రెండు కూడా ముందుకెళ్తూ ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు ముందుకు రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. ఇలాంటి వాటి మీద వచ్చి మాట్లాడరు. ఈ రోజు
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనిచేయని శాఖలపై అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించారు. 1 మంత్ లోపల 1 మంత్ కాదు 2 నెలలు అనుకోండి. ఆయన 1 మంత్ అంటున్నాడు, నేను అబద్ధం చెప్పాను, అవలం కాదు. 2 నెలల లోపల మార్చ్ ఎండింగ్ లోపల గూడూరు పట్టణంలో 2 పూట్ల నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నాలు చెప్పిన ప్రకారం చేస్తామని చెప్పి కూడా నేను గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా హౌసింగ్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం మనం. ఎందుకంటే రెవెన్యూకి అలాగే హౌసింగ్ వాళ్ళకి సరైన అవగాహన లేకుండా కొద్దిగా పట్టాలు జాప్యం జరిగేటువంటి కార్యక్రమం రెవెన్యూ వాళ్ళు తెలియజేస్తున్నాను. ఈ పట్టాల విషయంలో జాప్యం చేస్తే మాత్రం పేద ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి వచ్చిన వాటిని వెరిఫై చేసి మీరు ఎప్పుడెప్పటికీ ఆ పేర్లు హౌసింగ్ పంపించేస్తే వాళ్ళకి శాంక్షన్ ఇస్తారు. ఇంకా అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇంకా మీరు ఎప్పుడు శాంక్షన్ ఇచ్చి ఎప్పుడు గట్టి పేదోడు, మనకి వాళ్ళకి తేడా ఉంది. అంటే కొత్త ప్రకటన మేము చేయలేము, అవలా కాదు. ఇప్పుడు మనం బ్రహ్మాండంగా వాళ్ళకన్నా ఎక్కువ భూమి ఇస్తున్నాం మనం. కాబట్టి హౌసింగ్ శాంక్షన్ కూడా తేవాలి. ఎందుకంటే గూడూరు మా డి గారు మీరు దయచేసి 750 ఎక్కువ తీసుకున్నారు. ఓకే, తెచ్చేసారు. లాగిన్లో కూర్చోండి, లాగిన్లో కాదు, నాకు గ్రౌండ్లో కావాలా. నేను చెప్పేదంటే మీరు స్థలాల్లో ఏ ఇల్లు కట్టారో కావాలి నాకు, అంతేగాని ఇవన్నీ నాకు లెక్కలు నాకు వద్దు. లేదు నీకు కూర్చోండి, నాకు ఈ లెక్కలు మేము చేసాము, దాంట్లో పెట్టాము, దీన్ని తీసాము అనే సంగతి నాకు వద్దు. నాకు తెలుసు, నాకు కూడా అనుభవమే, కొత్తగా రాజకీయాలు నాకు ఈ కాదు. నాకు కావాలి ఫీల్డ్ మీద ఎన్ని ఇల్లు కట్టించారు, ఎన్ని శాంక్షన్ చేశారు నాకు కావాలా. ఎంతవరకు ఒక్క ఇల్లు కూడా కట్టలా ఫీల్డ్ మీద మనం వచ్చిన తర్వాత. నేను చెప్తున్నానబ్బా, ఎడ కట్టారు ఊరికే మనం మాటలు చెప్పుకుంటే ఎట్లా? మీరు గవర్నమెంట్కి ఏదంటే తప్పుడు సమాచారం పంపించేస్తున్నారు. వాళ్ళు బాబు మాట నిజం అంటున్నారు. ఇట్లుంటే మాకు కష్టం కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నేను మళ్ళీ చెప్తున్నా, హౌసింగ్ రెవెన్యూ వాళ్ళు మీరు ఇట్లా చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా ఫిర్యాదు చేస్తా కూడా. నేనైతే ఒప్పుకోను, నా కుదరదు. ఉత్తమ మాట నేను చెప్పలేను, నా వల్ల కాదు. మీరు చెప్తారు అధికారులు, మా వల్ల అయితే ప్రజాప్రతినిధులుగా మా వల్ల కాదు. మేము ప్రజలకు జవాబు చేస్తాను, మీకు కాదు జవాబు చేస్తాను. ఆ ఓట్లు వేసి ప్రజలకు మేము జవాబు చేస్తాం. కాబట్టి పైన నుంచి శాంక్షన్స్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నాం. కింద మీరు గ్రాస్ లెవెల్లో ఆగిపోతున్నారు. ఎందుకు ఆగిపోతున్నారు? ఏం జగన్ గారు మీరు చేయలేదా? ఇంతగా స్థలం ఇచ్చాక మీరు కట్టలేదా? గూడూరులో వేసారా? ఇలా చెప్పండి. ఎన్ని కోట్లు దుర్వినియోగం అయింది హౌసింగ్లో? ఇన్ని తీయమంటే తీస్తా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.